చాలామందికి అన్న దేవుడు కార్యం చేస్తే నేను వస్తానన్నా, దేవుడు నన్ను ఆదుకుంటే వస్తానన్నా, దేవుడు నాకు మేలు చేస్తే వస్తాడన్నా దేవుని సన్నిధికి అంటారు. అది దేవుని శోధించడం అయింది. అది నీ దేవుడిని యెహోవాని నీవు శోధించదు, నీవే తగ్గించుకో. నువ్వు తగ్గవలసిన వాడవై ఉన్నావు, ఆయన ఎచ్చవలసిన వాడై ఉన్నాడు. నువ్వు తగ్గించుకొని ఓ దేవా నీవే నా దిక్కని విశ్వాసంతో దేవుని పాదాలను నువ్వు ఆశ్రయిస్తే దేవుడు నీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలైనా చేస్తాడు. ఆయన హల్లెలూయా, ఎన్ని గొప్ప కార్యాలైనా చేస్తాడు. ఎంత దూరమైన వస్తాడు ఆయన నీ కొరకు. మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను అంటాడు. నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఆయన నువ్వు అగ్నిగుండములోనికి వచ్చిన దేవుడు నీతో వస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావమ్మా, ఇన్ని కష్టాల్లో ఇన్ని ఇరుకులో చాలామందికి ఛార్జీలకి లేకపోవడం కూడా వస్తాడు. రాలేకపోతున్నారండి చర్చీలకి పేద బిడ్డలు. అయినా కొంతమంది వారు తినే దాంట్లో కూడా ఈరోజు మాంసం తెచ్చుకొని తినాలి, పర్వాలేదు, తినకపోయినా పర్వాలా, నా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి అని వాళ్ళు తినేది కూడా మానుకొని చర్చికి వస్తున్నారు. నువ్వు వచ్చినప్పుడు నీ దేవుడు నీతో ఆపదలో నీతో నడవడానికి రాడా? చెప్పరేంటండి? అగ్నిగుండములోనికి వెళ్ళినప్పుడు అగ్నిగుండములను దిగి రాలేదా దేవుడు? సింహాల బోన్లోకి దిగి రాలేదండి? ఆపదలో దేవుని నమ్మకం ఉంచడం మన చేతనైతే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. దేవుని సన్నిధిలో విశ్వాసంతో బ్రతకండి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. విశ్వాసాన్ని విడిచిపెట్టకండి. పౌలు ఏం చెప్పాడు? నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసమును నేను కాపాడుకున్నానంటాడు. ఏం కాపాడుకుందాం? విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. విశ్వాసాన్ని కోల్పోకండి, విశ్వాసాన్ని కోల్పోకండి. నీ శ్రమ ముందు నేను కాదంటలేదు. నీ చుట్టుపక్కల నీ సమస్యలు అలాగే ఉన్నాయి, చుట్టుముట్టినట్టే ఉంది, కానీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. నా దేవుడు నన్ను తప్పిస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నేను ఆశ్రయిస్తున్నాను, నా దేవుడు బలవంతుడు, నాకు వచ్చిన సమస్య కంటే నా దేవుడు ఎంతో రెట్లు గొప్పవాడు, నాకున్న వ్యాధి కంటే నా దేవుని శక్తి గొప్పది, నాకున్న అప్పుల కంటే నా దేవుడు సమృద్ధి గొప్పది. నమ్ముతావా? స్తోత్రం చెప్పగలవా? నీ దగ్గర డబ్బులు లేవు అప్పు తీర్చుకోవడానికి, నీ దేవుని ధననిధిలో నుంచి నీకు సహాయం వస్తుందని నమ్ము. నీ దేవుని ధననిధిలో నుంచి నీకు సహాయం చేస్తాడని నమ్ము. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? ప్రభువా, నా కుటుంబం నిన్ను నమ్ముకున్నాం, మేము ఏరొక దేవుడిని నమ్ముకోలేదు, ఏరొకరిని మేము ఆశ్రయించలేదు. నీవే మా దిక్కు నాయన. శ్రమలు రాని, కష్టాలు రాని, బాధలు రాని, అనారోగ్యం రాని, ఇంకెవరి దగ్గరికి వెళ్ళగలం మేము? నువ్వే మా దేవుడివి. చుట్టూ సమస్యలు మమ్మల్ని చుట్టుకొని ఉన్నాయి, అయినా నేను నీ సన్నిధిని విడిచిపెట్టను, అయినా నేను నీ యందు నమ్మకాన్ని విడిచిపెట్టను. అదే నువ్వు చెయ్యాల్సిన పని. బిగ్గరగా స్తోత్రం చెప్పగలవా?